అమ్మవారి దగ్గర ఏనుగులు ఎందుకు ఉంటాయి అంటే ఏనుగు ఐశ్వర్యప్రదం ఎప్పుడూ కూడా. అందుకే మీరు కంచి కామాక్షి అమ్మవారి ఆలయములో కానీ ఇప్పుడు తిరుమలలో కానీ ముందు గజతురగ వాహనాలు అని మనం చెబుతూ ఉంటాము. అమ్మవారికి ఏనుగు ఎప్పుడూ కూడా ఐశ్వర్యప్రదం. మరి అమ్మవారు అంటే ఆమె సకలైశ్వర్య ప్రదాత కదా, కనుక ఆమె దగ్గర కాక ఏనుగులు ఇంకెక్కడుంటాయి. అందుకని ఏనుగులు రెండూ కూడా అటువైపు ఇటువైపు ఉంటాయి. మనకు కలియుగములో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే కలవు చండీ వినాయకవు అన్నాడు. కలియుగములో చండీ అంటే పార్వతీదేవియే. అందుకే శారదా శరన్నవరాత్రోత్సవములు అని అమ్మవారికి 9 రోజులని, గణపతి నవరాత్రులు అని 9 రోజులు మనం చేసుకుంటున్నాము. ఇంకెవరికి 9 రోజులు నవరాత్రులు అనేటువంటివి ఉండవు. ఏనుగు అంటే ఎవరు? గణపతికి ప్రతీక కదా. మరి అమ్మవారి దగ్గరే కదా గణపతి ఉంటాడు. అందుకని ఎప్పుడూ కూడా మనకు గజలక్ష్మీదేవి అనేటువంటి పేరు రావటానికి కూడా అదే అష్టలక్ష్ములలో ఒక లక్ష్మి మనకు ఏనుగులతో కూడినటువంటి ఇది ఉంటుంది. మొత్తము 8 లక్ష్ములు కలిస్తే మనకు ఐశ్వర్యం. ఐశ్వర్యము అంటే డబ్బు ఒకటే కాదు, ధనము ధాన్యము అన్నీ రావాలన్నమాట. ఇవన్నీ ధైర్యము సంతానము అన్నీ ఉంటేనే ఐశ్వర్యం అనేది. అందుకని ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా ఐశ్వర్యము కాదు. అందుకని ఏనుగులు ఐశ్వర్యప్రదము కాబట్టి ప్రజలకు ఆమెను కోరుకున్నటువంటి వాళ్లకు ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఏమి కావాలి మనం అనుకుంటే అప్పుడు గజలక్ష్మీదేవిని మనము గనక ఆరాధిస్తే మనకు ఐశ్వర్యం అనేటువంటిది రావడము జరుగుతుంది గాక. ఏనుగులు ఐశ్వర్యప్రదము కాబట్టి అమ్మవారి దగ్గర ఉంటాయి తప్పకుండా. ఇది జయోస్తు.